హలో మూవీలర్స్, వెల్కమ్ టు కొంచెం సినిమా. ఇవాళ వీకెండ్ సజెషన్ మీరు రెడీయా? సో వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ మూవీ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది పుష్ప 2. ఆబ్వియస్లీ కుమ్మేసింది సినిమా, థియేటర్ లో కుమ్మేసింది, ఓటీటీలో కూడా కుమ్మేస్తుంది. వెళ్ళి చూసేయండి అర్జెంట్ గా. అండ్ దీని గురించి ఎంత తక్కువ ఎంత ఎక్కువ ఎంత మాట్లాడుకున్నా తక్కువే. సో 3.5 సంథింగ్ 3 hours 40 minutes అంత వచ్చింది. బట్ ఇంకా జనాలు చూస్తారు, థియేటర్ లో కూడా వెళ్ళి చూసారు. అది ఆబ్వియస్లీ పుష్ప అండ్ సుక్కు అండ్ అల్లు అర్జున్ వీళ్ళకి బెనిఫిట్ అనమాట. అంటే వీళ్ళకి ఏం చెప్పాలి, ఇంకా వాళ్ళ గ్రేట్నెస్ అది అంతే. అండ్ నెక్స్ట్ ఈ వీకెండ్ లో అన్ని మూవీస్ సూపర్ అని చెప్పలేను, కానీ నాకు తెలిసి ఈ వీకెండ్ లో వచ్చిన మూవీస్ లో ద బెస్ట్ అయితే పుష్పయే. మిగతా అన్ని డమాబుష్ అనిపించింది. అందులో కొన్ని మూవీస్ ఉన్నాయి. సో మన సజెషన్స్ లో ఇప్పుడు ఏంటంటే, నెక్స్ట్ ప్రైమ్ లో చూసుకుంటే ఫియర్. IMDb రేటింగ్ 8 ఇచ్చాడు. అబ్బా 8 ఇచ్చాడు కదా, ఏముంటదో సినిమాలో అని చెప్పి చూసా. డొల్లా ఏం లేదు, అదేదేదో చేస్తుంది సినిమాలో, ఏదేదో అవుతుంది, నాకేం అర్థం కాలేదు. నేను నిజం చెప్తున్నాను, ఓపిక్ గా ఈ వీకెండ్ సజెషన్స్ కి చాలా మామూలు సినిమాలు చూస్తూ ఉంటాను, మీకు చెప్తా ఉంటాను. చాలా ఓపిక తెచ్చుకుని చూసి కష్టపడి చూసిన మూవీ అయితే ఫియర్. అయినా మీరు ఇంకా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. అండ్ మన రివ్యూ వచ్చేసరికి 2.5/5. ఎంతకన్నా తక్కువ ఇవ్వలేను, ఎంతకన్నా ఎక్కువ ఇవ్వలేను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆహాలో కథ కామాంచి అని కథ కమాంచు అని మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ మన రివ్యూ వచ్చేసరికి 3/5. ఇందులో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి, కానీ అన్నిటిని కలుపుతాడు అనమాట. లైక్ కేర్ ఆఫ్ కంచరపాలెం, ఈ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఉంటది. బట్ స్టోరీస్ అయితే చాలా బాగున్నాయి. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటి, ప్రతి సినిమా లవ్ స్టోరీతో స్టార్ట్ అయ్యి ఎండింగ్ మ్యారేజ్ అయిపోద్ది. అయితే ఎవరినో కూర్చోబెడతాడు అని లేపేసి హీరో వచ్చి కూర్చుంటారు, పెళ్లి అయిపోద్ది. ఇదంతా మనకు తెలిసిందే. కాకపోతే ఒక లవ్ స్టోరీ అనేది పెళ్లి చేసుకుని వాళ్ళు అలా వెళ్తారు అనేది ఈ మూవీ అనమాట. సో ఈ మూవీ ఇంకెక్కువ చెప్తే మీరు చూడడానికి బోర్ కొట్టేది, కాబట్టి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. కథ కమాంచు 3/5. మన రేటింగ్ వచ్చేసరికి వెళ్ళి చూసండి. అండ్ నెక్స్ట్ హాట్స్టార్ లో వచ్చేసరికి ఒక మలయాళం సినిమా సార్ ఆల్వేస్ బ్యూటిఫుల్, మనకు తెలిసిందే కదా. గురువేయర్ అంబాండియల్ అని ఒక మూవీ. గురువేయర్ అంబాండియల్, అది నాకు పలకడం రాదు. మూవీలో కూడా దాని గురించి ఒక చిన్నది ఉంటది. అదేంటంటే మన రివ్యూ వచ్చేసరికి 3/5. అండ్ ఈ మూవీ హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ ఈటీవీ విన్, నేను చెప్పా కదా మొన్న ఈటీవీ విన్ ఉంటే కొంచెం మంచి స్టఫ్ ఉన్న మూవీస్ వస్తున్నాయని. ఈటీవీ విన్ లో పోతుగడ్డ అని ఒక మూవీ వచ్చింది అనమాట. అండ్ మన రివ్యూ వచ్చేసరికి 3/5. అండ్ ఈ పోతుగడ్డ మూవీ ఏంటంటే, లైక్ సమ్ లవ్ ఇన్ ఫ్యాక్షన్ ఏరియా, పాలిటిక్స్ ని లవ్ ని అలాగా కలిపి చూపించారు. ద టైల్ ఆఫ్ లవ్ అనే వస్తుంది పేరు కూడా. బాగానే ఉంటుంది మూవీ, గుడ్ టు వాచ్. అండ్ మన రివ్యూ బట్టి మీరు చూడండి. 3/5 అంటే బాగానే అనిపించింది నాకు. మీరు ఇది కరెక్ట్ కదా ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి. ప్లీజ్ కామెంట్ చేయండి అబ్బా. కామెంట్ చేస్తే నాకు ఏంటంటే నాకు తెలుస్తుంది మనం ఇచ్చే సజెషన్ కరెక్ట్ గా ఉందా లేదా, ఇంకేమన్నా చేంజ్ చేయాలి అని. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సోనీ లివ్ లో తలవన్, ఇది కూడా మలయాళం సినిమా అనమాట. ఈ మూవీ కూడా కాప్స్ సంబంధించి ఒక పోలీస్ ఆఫీసర్ ఏంటి, వాళ్ళ స్టోరీ ఏంటి, ఇన్ కేస్ పోలీస్ ఆఫీసర్ కూడా ఎలా ఎరికించచ్చు అని చెప్పి చూపించాడు. అండ్ ఈ మూవీ రివ్యూ వచ్చేసరికి 3/5. అండ్ మీకు ఇలాగ మరిన్ని సజెషన్స్ కావాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కొంచెం సినిమా అండ్ స్టే ట్యూన్.